ఇప్పుడు పవర్ అహంకారాన్ని ఆళ్ళు చవి చూస్తున్నారు కదా. కాబట్టి అంత తొందరగా ఆవేశానికి సంబంధించి ఇప్పుడే తొందరపడి అని చెప్పరు. ఈవెన్ వాళ్ళు కూడా తొందరపడరు. వాళ్ళకి ఇట్లాంటి డక్క ముక్కిలు తిన్న బ్యాచ్లే నడుస్తుంది. కొంచెం ఎంత క్రౌడ్ కనిపిస్తున్నా ఎందుకు ఈయన ఎన్నికలను ఫేస్ చేయని అంటున్నారు? రేపు పొద్దున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవేళ వస్తే వాటిలో కూడా బాయ్కాట్ అంటారా? ఒకవేళ అది చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాయ్కాట్ అంటే అంతకు మించిన అసమర్థత మరొకటి ఉండదు. ఇప్పటి నుంచి ఈయన తెలివిగా చేసుకోవాల్సింది మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి కార్పొరేట్ల కౌన్సిలర్లు ఆడదని ప్రిపేర్ చేసుకోవడం, అవసరమైతే డబ్బు పెట్టడమా ఏంటి అనేటటువంటిది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు ఇదంతా కూడా సీరియస్ గా ఎఫర్ట్ పెట్టగలిగితే కనీసం 30-40% విజయం సాధిస్తాడు. అంటే జగన్ కొన్నదే గ్రౌండ్ లెవెల్ బలం, గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఉంది ఆ పట్టు అంటున్నారు కదా. ఇప్పుడు నిన్న నీటి సంఘం ఎన్నికలు గ్రౌండ్ లెవెల్లో జరిగేవి, గ్రామీణ ప్రాంతాలు. దానికి బరిలోకి దిగుంటే తెలిసి ఉండేది కదా, దాన్ని ఎందుకు ఆయన? దాంట్లో వీళ్ళు మెయిన్ సమస్య ఒకటి ఏంటంటే వీళ్ళు ముందుగానే రివర్స్ గేమ్ వేశారు. ఎట్లాగా కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే ఆపేశారు. వీళ్ళు ఎట్టయితే అప్పుడు కనుక సర్పంచుల ఎన్నికలప్పుడు అది బ్లౌజుల్లో నుంచి కూడా లాగేసి చేశారు చూడండి, ఆ టైప్ కొన్ని వ్యవహారాలు కూడా జరిగింది. కాబట్టి ఇవాళ రోజున గ్రౌండ్ లెవెల్లో నీటిపారుదలకు సంబంధించినటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద కాకుండా ఇండివిజువల్గా చేసుకున్నారు కొంతమంది. ఇతనికి ఆ ధైర్యం చాలట్లేదు. ఇంకా వాళ్ళు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అలాగే అనేక ఇవన్నీ బాయ్కాట్ చేయాల.